జగిత్యాల మున్సిపాలిటీలో ఏసీబీ ఉచ్చు. నమస్కారం, బ్రేకింగ్ న్యూస్. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రేగుతున్నాయి. అవినీతి తిమింగలాల వెన్నులో వణుకు మొదలైంది. గత కొద్ది రోజులుగా అవినీతి అడ్డాగా మారిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జగిత్యాల మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. కరీంనగర్ రేంజ్ ఏసీబీ బృందం నేడు మున్సిపల్ ఆఫీస్ ను ముట్టడించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అసలు ఏం జరుగుతోందో జగిత్యాల మున్సిపాలిటీలో, ఆ ఫైళ్ల వెనుక దాగున్న అసలు గుట్టేంటి? అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్సా లేక నిధుల గోల్మాల్ కి వేదికగా మారిందా? జగిత్యాల మున్సిపాలిటీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం కలుగుతోంది. గత కొంతకాలంగా ఇక్కడ భారీగా అవకతవకలు జరుగుతున్నాయని, పైసా ఇస్తేనే ఫైలు కదులుతోందని బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సివిల్ కాంట్రాక్టులు, పట్టణ ప్రణాళిక విభాగం మరియు పారిశుద్ధ్య నిర్వహణలో భారీగా నిధులు పక్కదారి పట్టాయనే వార్తలు గుప్పుమన్నాయి. ఈ క్రమంలోనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన కరీంనగర్ ఏసీబీ అధికారులు కార్యాలయ తలుపులు మూసేసి గంటల తరబడి సోదాలు నిర్వహిస్తున్నారు. నిజానికి జగిత్యాల మున్సిపాలిటీలో కొందరు అధికారుల తీరు మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. ప్రభుత్వ నిధులను తను సొంత ఖజానాగా వాడుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏసీబీ బృందం ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులను జల్లెడపడుతుంది. కంప్యూటర్లలోని డేటాను, బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ తనిఖీలో ఏ అక్రమాలు బయటపడబోతున్నాయి, ఎవరి మెడకు ఈ ఉచ్చు బిగుస్తోంది, అధికారుల పనితీరుపై కూడా ఏసీపీ నిఘా పెట్టినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా కమిషన్ల దందా ఎక్కడ సాగుతుంది, ఏ ఫైళ్లను అడ్డగోలుగా క్లియర్ చేశారు అనే కోణంలో విచారణ సాగుతుంది. కార్యాలయంలో ఉన్న ప్రతి అంగుళాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొందరు కీలక అధికారుల ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏసీబీ ఎంట్రీతో మున్సిపల్ సిబ్బంది గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఇంకా పూర్తి వివరాలు బయటకి రావాల్సి ఉన్నప్పటికీ ఈ దాడులు జగిత్యాల జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. జగిత్యాల మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు ఇప్పుడే మొదలయ్యాయి. అసలు పెద్ద తలకాయలు ఎవరు, అవినీతి భాగోతం వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు అనేది త్వరలోనే తేలనుంది. అధికారులు ఏం బయట పెడతారు, ఏ ఆస్తుల లెక్కలు తేలుతాయి అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతుంది. దీనిపై మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.